జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలను చేసింది. చాలా మంది అమ్మాయిలను కిరణ్ మోసం చేశారని ఆరోపించింది. ఎంతమంది అమ్మాయిలను మోసం చేసినా తనను ఎవరు ఏం చేయలేరనే ధీమాలో కిరణ్ రాయల్ ఉన్నారని లక్ష్మి ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజంగా కిరణ్ రాయల్ వెనుక ఉన్నారా లేదా అనేది తనకు తెలియదన్నారు. కానీ ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేరని లక్ష్మి చెప్పారు. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను. అన్నా, నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు, అతనికి ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి. నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది నా దగ్గర.